మీరు స్టార్ట్ అయిన తర్వాత ఈ ప్రోగ్రామ్ స్పెషల్ టచ్ కాదని మీరు ఎవ్వరూ అనలేరు. ఎందుకంటే ఈజ్ సచ్ ఎ స్పెషల్ గెస్ట్ ఫర్ అస్ ఆన్ ది అకేషన్ ఆఫ్ ది కమింగ్ ఉగాది. ఈ రోజున మనం ఆయన్ని కలవడానికి కోటి స్వరాల గురించి మనం మాట్లాడుకుంటే ఆయన ఎవరో మీకు అర్థమైపోతుంది. జీవితం అంతా స్వరమయం, స్వర సాగరం, స్వర సముద్రం, స్వర ప్రయాణం, తరతరాలుగా ఇదేలే తరతరాల చరిత్రం అన్న పాట ఆయన చేసిందే. ఆయన పాట లాగే ఆయన జీవితం కూడా ఎప్పుడో వంశానుపరంగా సంగీతంతో పాటు ప్రయాణం చేసిన ఆ మహా సంగీత దర్శకుడు మరెవరో కాదు, అందరూ ప్రేమించే ప్రియరాగాలే కోటి గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆయన ఇంటర్వ్యూకి సాధారణంగా ఆహ్వానించేద్దాం. సార్ నమస్తే. నమస్కారం సార్, థ్యాంక్ యూ సో మచ్. మీకున్నంత బిజీ షెడ్యూల్, ఎందుకంటే మీరు ఎక్కువ ఫారిన్ కంట్రీస్ తిరుగుతున్నారు ఈ మధ్య ప్రోగ్రామ్స్ కి. విలువగా ఇంటర్వ్యూ ఇవ్వకపోతే ఎంత సీనియర్ మోస్ట్ మీరు. మీ ఇంటర్వ్యూ చాలా బాగుంటుంది, చాలా చూశాను కూడా. థ్యాంక్ యూ. ఈవెన్ ఫంక్షన్స్ లో కూడా మీరు అందరు ఆర్టిస్టులని మంచి మంచి క్వశ్చన్లు అంటే యూజ్ఫుల్ అనమాట. అంటే అన్ని క్వశ్చన్స్ అని అడగటం, వాళ్ళతో అన్ని మంచి రప్పించుకోవటం, సార్ ఆ టెక్నిక్స్ మీకు ఒకరికి తెలుసు. అంటే అది కాక మంది ఎన్నాళ్ళు 40 ఏళ్ల జర్నీ మంది, ఆల్మోస్ట్ మెడ్రాస్ డేస్. ఇప్పుడు లోపలికి రాగానే నాకు అదే విజయ గార్డెన్స్ లోకి వచ్చినట్టు. బాలయ్య ఆ రోజులమ్మా అది ఎంతో అదృష్టం చేసుకున్నాం మేము. అదంటే అటువంటి రోజులు, అటువంటి లైవ్ ఆర్కెస్ట్రా, అటువంటి స్టూడియోస్, ఆ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ జనరేషన్ లేదు కదా. అది మనం అది చూసొచ్చు. అది అటువంటి బ్రహ్మాండమైన పీరియడ్, గోల్డెన్ ఎరా. అది జీవితంలో మర్చిపోలేటువంటి అందరికీ అంటే చిరంజీవి గారి వరకు అందరూ చెన్నై నుండి వచ్చినోడమే. చెన్నై నుండి అంటే నేను పుట్టి పెరిగిందే చెన్నై అనుకోండి. అఫ్కోర్స్ అంటే ఇండస్ట్రీ అంత హెల్దీగా ఉండేది. ఇక్కడ లేదని కాదు, దేర్ వాస్ లాట్ ఆఫ్ చేంజెస్. ఎందుకు మనం దీని గురించి మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు మీరు లైవ్ సింగర్స్ బాలు గారు కానీ, సుశీల్ గారు కానీ, జానకి గారు కానీ, మొత్తం 100 పీస్ ఆర్కెస్ట్రాలు, అవన్నీ అంత అసలు వైభవంగా ఉండేది థియేటర్కి వస్తే. ఇప్పుడు ఆ వాతావరణం లేదు కదండి. అంటే మనకి రికార్డింగ్ స్టూడియోస్ లో రికార్డ్ చేసేంత టెక్నాలజీ పోయింది. ఇప్పుడంతా చిన్న సాఫ్ట్వేర్ బేస్డ్ వచ్చేసినాయి కదా. కీబోర్డ్ ప్లేయర్లు కూర్చొని వాళ్ళే చేసేవచ్చు, కీబోర్డ్ లోనే సాంగ్ రికార్డింగ్ చేసేవచ్చు అన్నట్టు అంత టెక్నాలజీ అంత ఈజీ అయిపోయింది. ఆ రోజుల్లో అది కాదుగా. ఎవ్రీథింగ్ మనం క్రియేట్ చేసుకోవాలి. రిథమ్ ప్యాటర్న్స్ కానీ, ఆర్గనైజేషన్ కానీ, ఎవ్రీథింగ్ మనం చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఇంత పాటని ప్రాసెసింగ్స్ తోటి ఒక కొత్త సౌండ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు కీబోర్డ్ ప్లేయర్స్ కానీ, మామూలుగా సౌండ్ ఇంజనీర్స్ కానీ, వీళ్ళందరూ. అప్పట్లో అది ఉండేది, ట్రూ టోన్ వచ్చేది. ఇప్పుడు ఘంటసాల గారు పాడితే ట్రూ వాయిస్ అలాగ వచ్చేది. బాలసుబ్రహ్మణ్యం పాడితే ఆ వాయిస్ ట్రూ టోన్స్. అంటే అటువంటి ఎక్విప్మెంట్స్ అయ్యి. అప్పట్లో అన్ని అనలాగ్ సిస్టమ్ అంటారు. అనలాగ్. ఇప్పుడు అన్ని డిజిటల్ అయిపోయింది. ఎప్పుడైతే డిజిటల్ అయిపోయిందో ఆ ఒరిజినాలిటీ పోతుంది. అది అందువల్ల పోలే వాళ్ళంతా ముందే వెళ్ళిపోయారు, మంచి పని చేశారు. ఇప్పుడు ఉండుంటే వాళ్ళ వయసులో ఉండేది కాదు అసలు. టెక్నాలజీ అలా మారిపోతుంది రోజు. సార్ దాని ప్రపంచం అలాగే వెళ్తుంది. టెక్నాలజీని బట్టి, ట్రెండ్ని బట్టి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. మార్పుతోటి వెళుతూ ఉంటుంది ప్రపంచం. సార్ ఇప్పుడు ఏఐ కూడా వచ్చింది. ఇది టూ అడ్వాన్స్డ్. అది ఇంకా దాంట్లో పాటలు చేయమంటే అదే పాటలు చేసి ఇచ్చేస్తుంది, లిరిక్స్ అదే రాసిస్తుంది. ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత కానీ ఎంతైనా మన లైవే, మన బ్రెయిన్తో చేసేది వేరు. ఏఐ వచ్చి పెద్ద అంత డామినేట్ చేసేంత ఇది కాదు. ఊరికేదో ఫన్, మనకు బదులు ఎవరో చేశారా అన్నట్టు ఉంటుంది. అంతేగాని ఏఐ ఇస్ నాట్ ఎ రెవల్యూషన్ కాదు. మేబీ అవ్వచ్చు, ఇది సాఫ్ట్వేర్ జాబ్స్ విషయంలో అవ్వచ్చు, కానీ నాట్ ఇన్ ద క్రియేటివ్ ఫీల్డ్. డెఫినెట్లీ. ఎందుకంటే ఒక లిమిట్ వరకే ఏఐ, ఒక లిమిట్ వరకే. ఓకే. ఇప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయాలనుకో, ఆ సీన్ తగ్గట్టుగా ఇస్తుంది, అది మ్యూజిక్ ఇస్తుంది, కానీ లైఫ్ ఉండదు. మనం చేసినప్పుడు ఆ లైఫ్ తోటి చేస్తాం. ఆ సీన్ ఎలా ఎలివేట్ చేయాలి, వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏ స్కేల్ రావాలి, ఏ రాగం రావాలి. దిస్ ఆల్ క్రియేటివ్ జాబ్. ఏఏ చేసేది దాంట్లో ప్రోగ్రామ్డ్ చేసిన అయ్యే చేసుకుంటుంది, కానీ నథింగ్. అదే మీరేంటంటే ఇన్ఫినిట్, మీరు అనంతం. ఎస్, దానికి లిమిటెడ్. నేనే కాదు, ఎవరైనా రియల్ కంపోజర్స్ అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసేవాళ్ళు, పాటల్ని బ్యాక్గ్రౌండ్ చేసేవాళ్ళు, బ్యాక్గ్రౌండ్ టోటల్ సాంగ్ ని ప్రెజెంట్ చేసే కంపోజర్స్ చెప్తున్నారు. మాకంతా అసలు భయం లేదు. ఎందుకు? వీ గాట్ దట్ నాలెడ్జ్. వీ కెన్ ప్రూవ్ ఎనీ టైమ్. ఏఐ ఇస్ నథింగ్ ఫర్ అస్. సో ఇదేం పెద్ద థ్రెట్ కాదు. అంటే ఐ థింక్ క్రియేటివ్ ఫీల్డ్ లో కాదనుకుంటాను. ఇప్పుడు జాబ్ సాఫ్ట్వేర్స్ అనుకో, దాంట్లో అటువంటి కొన్ని చేయడానికి
ఓవర్ అడ్వాన్స్డ్ ఇది చేయడానికి అటువంటి టెక్నాలజీకి ఓకే కానీ నాట్ క్రియేటివ్కి అంత ఇది కాదు. కానీ కొన్ని పిక్చర్స్ మటుకు చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఏదైనా సీనరీ మొన్న మా ఫ్రెండ్ ఒక అతను ఊరికి క్రియేట్ చేయమని అతనే క్రియేట్ చేశాడు. ఒక లేక్ ఉండాలి, ఒక విలేజ్, అక్కడ 10 మంది డాన్సర్ ఉండాలి, మంచి అందమైన అమ్మాయి ఉండాలి, అక్కడ వెనకాల ఒక వాగు ఉండాలి. ఇలా జస్ట్ దాంట్లో రాసేస్తే అది మొత్తం క్రియేట్ చేసి ఇచ్చింది పిక్చర్. యాజ్ ఇట్ ఇస్ బ్రహ్మాండంగా ఉంది అసలు. ఎక్కడ మనం ఒక స్విట్జర్లాండ్లో అలా ఒక న్యూజిలాండ్లో ఉన్న అంత ఆ లొకేషన్ కానీ అంత లైవ్లీగా ఉంది. దట్ థింగ్ ఓకే. నాట్ సరే ఒక పాట చేయమని చెప్పడం, పాటని ఇప్పుడు నా పాటే ఉంది, మొన్న ఎవరో ట్రై చేశారు, నా మనసుకు ఏమైంది పాట, పాట ఆ పాట అది చేసింది. చేస్తే మోర్ మెకానికల్ గా ఉంది కానీ తలా తోకలేదు పాటకి. ఏదో కొత్తగా ఉంది కానీ అది ఎంతవరకు రీచ్ అయ్యే విధంగా లేదు. వింటుంటే కొత్తగా ఉంది. నా పాటే ఇప్పుడు నేను చేసింది ఎంతో ఒక లైవ్లీ, ఒక బీట్, ఒక మంచి మెలడీ అన్నట్టు ఉంది కదా, బ్యాక్గ్రౌండ్స్ అన్ని. నా మనసుకే వయింది నీ మాయలో పడింది. అది ఒక వేరే కైండ్ ఆఫ్ జాజ్ గీజ్ మిక్స్ చేసి వేరే ఫార్మేట్ లో చేసింది ఆ పాట. అంటే వెస్టర్న్ ఫార్మేట్ ఎక్కువ వస్తుంది. ఇండియన్ ఫార్మేట్ లేదు ఎక్కువ. ఇండియన్ ఫార్మేట్ జాజ్ అలాగ ఉంది టోటల్ గా. నా పాట వేరే కలర్ వినిపిస్తుంది అంతే. అది ఎంతవరకు ఇది అవుతుంది నాకు తెలియదు. ఫ్యూచర్ లో ఏమిటో మరి మన జనాలు బట్టే కదా ఏదన్నా ఫ్యూచర్. అంటే ఏ రకమైన ఇన్నోవేషన్స్ వస్తాయి తెలియదు. ఏ క్షణం ఏం జరుగుతుంది ఎవరు తెలుసా, తెలియట్లేదు. బట్ అడ్వాన్స్డ్ అవుతుంది, చాలా ఫాస్ట్ గ్రోత్ అన్నమాట. ప్రతి టెక్నాలజీలో అడ్వాన్స్ అవుతుంది బాగా. బట్ సంగీతానికి అది వర్కౌట్ అవుదేమో కదా సార్. మొత్తం కాదు చెప్పలేము కదా, రేపు జనరేషన్స్ ఎలా ఉంటారు, అన్ని రోబోట్స్ రావచ్చు, రేపు అంత కంప్లీట్ రోబోట్ అవ్వచ్చు, టోటల్ రోబోట్ వరల్డ్ అయిపోతుంది టోటల్. మనంతా ఇళ్లలో కూర్చుంటే అవి మొత్తం వంట చేయడం, దొడ్లు కాడటం అన్ని చూసుకుంటారు కంప్లీట్. ఆ లెవెల్ అయిపోతుంది ఫ్యూచర్ లో. అంటే ఇప్పుడు ఈ రెవల్యూషన్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, ఈ అడ్వాన్స్మెంట్ గురించి. ఒక్కసారి మీరు వెనక్కి వెళితే హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.